హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏమిటి అని అనుకుంటున్నారు కదా. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఈరోజు మన వీడియోలో శనగపప్పు క్యాబేజీ కూర ఎలా రెడీ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. మన హోటల్ స్టైల్లో ఏదన్నా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వేస్తూ ఉంటారు కదా, ఆ కూరని మనం ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చు, ఏమిటి తయారీ విధానం ఎలాగా, ఈ క్యాబేజీతో స్మెల్ వస్తుంది అంటారు కదా, ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా అండి. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళిన కాడ ఫంక్షన్ల కాడ కూడా వేస్తారు. రండి వీడియోలోకి వెళ్ళి ఎలాగా ఏంటనేది చూద్దాం. 5 కానీ 6 కానీ పచ్చిమిర్చి, క్యాబేజీ, శనగపప్పు, 1 ఉల్లిపాయ, అంతేనండి. మనకు కావాల్సినవి. ఉప్పు కారం అయితే మీకు తెలిసినవి కాబట్టి అవి చూపించక్కర్లేదు, చెప్తాను మీకు కావాలంటే. ఇక్కడ 1 కప్పు వరకు శనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళు వేసేసి కడిగేసారంటే కనుక నీట్గా ఉంటుంది. మనకి ఒక్కొక్కటికి 2 వేసుకున్నారంటే కనుక పప్పు సరిపోతుంది. చూసారా, మీరు కావాలనుకుంటే 2 నిమిషాల పాటు పప్పుని నానబెట్టుకోవచ్చు, లేదా మీకు టైం లేదనుకుంటే అట్లాగే మీరు విజిల్ అనేది పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ క్యాబేజీ అంతా వేయడం లేదు, మనకి కొంచెం మాత్రమే మనం తీసుకుంటున్నాం. క్యాబేజీ చూపించడానికైతే అదే, కానీ అంత క్యాబేజీ వేయడం లేదు, కొంచెం తీసుకుంటున్నాము. 1 గుప్పుడు సరిపోడుగా అంతే తీసుకుంటున్నాం, అంతే. చాలా పెద్దది ఉంది, చూసారు కదా. క్యాబేజీ అంత పెద్దది వేసుకున్నామంటే వారం రోజులు తినేటట్టు ఉంది. అంత వద్దు మనకి. 1 గుప్పుడు వేసుకుందామండి. 1 కప్పుకి గుప్పుడైతే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న శనగపప్పుని మీరు చూడండి, ఉడికింది. ఆల్రెడీ చూపించాం కాబట్టి అమ్మ చేస్తున్నారండి. ఇది చాలా వెరైటీ. అమ్మ మన ఇంట్లో ఉంది కాబట్టి అమ్మ చేస్తున్నారు. మళ్ళీ వెళ్ళిపోతారు, అప్పుడు కనిపించట్లేదు ఏంటి అనుకుంటారు. అమ్మ ఉంది కాబట్టి అమ్మ చేస్తున్నారు. ఇక్కడ ఆయిల్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు వేసేసుకోండి. మనకి చిట్టుపట్లు అనేటప్పుడే జీలకర్ర, ఆయిల్ అనేది మీడియం కాగినప్పుడే వేసుకోవాలి. వెల్లుల్లిపాయ దంచింది, వెల్లుల్లిపాయ వేసుకోండి. ఇన్ని రోజుల నుంచి 1 మంత్ అయితే అవుతుంది కదా, అమ్మే చేస్తున్నారండి. నేను ఇంట్లో ఉంటున్నాను కానీ అమ్మ చేసిన వంట బాగుంటుంది. ఎంతమందికి అదృష్టం ఉంటా చెప్పండి, అమ్మ చేతితో తిన్నది ఎంత బాగుంటుంది చేసి పెట్టినప్పుడు మనకి. అందుకే అమ్మే వీడియో అంటే కోడలు తీస్తున్నారు, అమ్మ చేస్తున్నారండి. అమ్మ చేసి నుంచి కూడా మనం చాలా విషయాలు కుకింగ్స్ కానీ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అమ్మ చేస్తున్నాను, నేను చూస్తున్నాను. చూసారా, అమ్మ అయితే కనుక ఇలాగ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసేసింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ కొంచెం అల్లం తురిమేసి వేశారండి. అల్లం కూడా వేసుకున్నట్లయితే క్యాబేజీ వాసన రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంట్లోనే 1 చిన్న ఉల్లిపాయ, మీకు కావాలితే ఉల్లిపాయ వేసుకోవచ్చండి. ఇలాగ ఉల్లిపాయ కూడా బాగా వేగిపోవాలి. మనకు ఆయిల్ తక్కువతోనే చేస్తున్నామండి, అందుకే ఈ రెసిపీసు మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. శనగపప్పు వేసాం కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనం దీంట్లో కారం కూడా ఏమీ ఎక్కువ వేయడం లేదండి, తక్కువే కారం వేస్తున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా చేయాలని చెప్పేసి ఆయిల్ అయితే కనుక కొంచెం తక్కువే వేసాము. దాంట్లో కొంచెం పసుపు, అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసాము అనే కన్నా అమ్మ వేశారు అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే అమ్మ చేశారు కాబట్టి. దీంట్లోనే క్యాబేజీ వేసేస్తానండి. 1 గుప్పుడు తీసుకున్న క్యాబేజీ కూడా వేసేస్తే కనుక మనకి ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఎక్కువగా వేసుకున్నట్లయితే కనుక మనకి మరీ వేసేసామనుకో చాలా ఎక్కువైపోతుంది. పప్పు ఎంత ఉందో దానికి తగ్గట్లు వేసుకున్నట్లయితే మనకి అప్పుడు కరెక్ట్ కన్సిస్టెంటీ ఉంటుంది, బాగుంటుంది. శనగపప్పుతో పాటు ఈ క్యాబేజీ కర్రీ చాలా బాగుంటుందండి. చూసారా, ఇలా మగ్గిపోవాలి మనకి. ఎలాగైతే పప్పు అయితే ఉడికిపోయింది కాబట్టి, మెయిన్ ఏంటంటే మనకి పప్పు ఉడికింది కాబట్టి ఇప్పుడు అనేది క్యాబేజీ ఉడకడమే కావాలి. మనకు ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకుండా తక్కువ ఆయిల్లో తక్కువ ఖర్చుతో మనకి ఈ విధంగా మనం కూర అనేది చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా అనుకోవచ్చు, కర్రీ అని అనుకోవచ్చు అండి. ఇది ఎలాగైనా మనం తినచ్చు, రోటీకి కానీ రైస్కి కానీ దేంట్లోని తీసే పని లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా,
మనకి ఇలాగైతే మగ్గిపోయింది. మనము వండితమే కదండి, ప్రెజెంటేషన్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటేనే అందరికీ నచ్చుతుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసేసేయండి, బాగుంటాయి. ఎందుకంటే మనకి కారం కన్నా పచ్చిమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అమ్మ చాలా మటుకు చేసేవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నాకన్నా ఎక్కువగా అమ్మ అయితే చాలా వంటలు పచ్చళ్ళు బాగా పెడతారండి. చాలా పచ్చళ్ళు అయితే మాత్రం అద్దర్సు, అస్సలు తింటే వదలరు, అంత బాగా చేస్తారు మమ్మీ. చూసారా, చెయ్యి మారింది ఏమిటి అనుకునే మీకు డౌట్ అయితే ఆల్మోస్ట్ వస్తుంది. మా అమ్మ చేస్తున్నారు కాబట్టి. శనగపప్పు కూడా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఆ క్యాబేజీ కూడా ఉడికిపోయింది కాబట్టి ఆ క్యాబేజీలోనే ఈ శనగపప్పు అనేది వేసేసి బాగా కలుపుకోవాలి. పప్పులాగా ఉంటుందండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇక్కడ క్యాబేజీ మనకు కనిపిస్తుంది, కానీ క్యాబేజీ కూడా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం కుక్ అవుతే చాలు, మనకి కొంచెం ఉడికినట్లయితే కనుక మనకి శనగపప్పు క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కూర కోసం మీరు ఎట్లైనా తిన్నా బాగుంటుందండి. మీరు రోటీస్తో తింటాము అద్దూర్స్, ఇంకా రైస్తో తింటాము ఇంకా చాలా బాగుంటుంది. మనకి ఆంధ్రాలో కూడా చాలా దుక్కుల్ని చూసే ఉంటారు కదా, చాలా దుక్కుల్ని ఇలాగ క్యాబేజీతో పాటు శనగపప్పు కూర లేదా కొబ్బరి కూర వేస్తూ ఉంటారు. ఇలా కూడా చేస్తారండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేశారా అందరికీ నచ్చుతుంది. వీళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చదు అని ఏమీ లేదండి. క్యాబేజీ చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా లొట్టలు వేసుకుని తినేస్తారు, అంత బాగుంటుంది. నేను అంటమే కాదండి, కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక చాలా బాగుంటుంది అన్నారు కదా, ఏమిటి బాగాలేదా అని అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూసాక కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏమిటనేది. ఒక్కసారి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేసినట్లయితే కనుక మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతామండి. మా రెసిపీ వేరే వాళ్ళు ట్రై చేస్తారు, చాలా బాగా వచ్చిందని మేము అనుకోగలుగుతాము. సో మన రెసిపీని ట్రై చేయండి. మరికొన్ని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడాలి, మనకి ముందుగానే నోటిఫికేషన్ రావాలి అనుకునేవాళ్ళు మనకి లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.